హాయ్ అండి. కొత్త సినిమాలు ఏంట్రా అంటే ఇప్పటికీ పుష్ప 2 నడుస్తుంది. కానీ ఎక్కడో కొంచెం ఒక సినిమా క్రేజ్నెస్ అనేది టీజర్ చూసానండి. ట్రైలరు అద్భుతంగా ఉంది. మీకు కూడా మీతో కూడా షేర్ చేసుకుందామని వచ్చాను. అది ఎవరిదో కాదు, మన కిచ్చా సుదీప్. కిచ్చా సుదీప్ అంటే తెలుగు ప్రేక్షకులకి ఈగా విలన్గానే తెలుసు. కన్నడ వాళ్ళకైతే కిచ్చా సుదీప్ అంటే అక్కడ సూపర్ హీరో అండ్ మాస్ ఓరియంటెడ్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ కిచ్చా సుదీప్. అలాంటి కిచ్చా సుదీప్ నుండి మ్యాక్స్ అని ఒక యాక్షన్ ఓరియంటెడ్ మూవీ రాబోతుంది. అది తెలుగులో కూడా 27th ఫ్రైడే రోజు రిలీజ్ కాబోతుందండి. ట్రైలర్ విషయంలో చూస్తే మొత్తం ప్యాక్డ్ యాక్షన్ ఓరియంటెడ్గా ఉంది సినిమా మొత్తం. దీంట్లో విశేషం ఏంట్రా అంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారు అండ్ మన సునీల్ గారు కూడా యాక్ట్ చేశారు. సునీల్ గారు ఒక విలన్గా కనబడుతున్నారు. సునీల్ గారు దీంట్లో కిచ్చా సుదీప్ అండ్ సునీల్ గారి మధ్య కొంచెం డైలాగ్స్ కూడా ట్రైలర్లో వినడం జరిగింది. సినిమా వైజ్గా చూస్తే ఇది ఒక యాక్షన్ ఓరియంటెడ్ ప్యాక్డ్ డ్రామా అని అనుకోవచ్చు. ఎందుకంటే కిచ్చా సుదీప్ గారు ఆ బాడీ ఆ వెరేషన్ చూస్తే మనకు యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు నచ్చే వాళ్ళకి ఇది ఒక బూస్ట్ అవుతుంది. ఒక టైంపాస్ మూవీ, ఒక యాక్షన్ సినిమాలు కోరుకునే వాళ్ళకి ఈ సినిమా అద్భుతంగా ఉండబోతుందని అనుకుంటున్నాను. ట్రైలర్లోనే కొంచెం ఎక్కడో ఖైదీ ఛాయలు కనబడుతున్నాయి. ఓన్లీ నైట్లోనే జరిగే సినిమాలా ఇది ఉంది అని నా అభిప్రాయం అండి. సినిమా చూసి మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి. అది కాకుండా ఈ మధ్యనే ఎక్కడ లాక్ చేయకుండా తీసిన సినిమా ఏది అంటే మన రీసెంట్గా వచ్చిన హిందీలో కిల్. ఆ కిల్ మూవీ మొత్తం వన్ నైటే సినిమా ఉంటుంది. అది కాకుండా ఓన్లీ యాక్షన్ ఓరియంటెడే సూపర్ ప్యాక్డ్ మూవీ. అది ఎక్కడ బోర్ లేకుండా తీస్తారు. అలాగే ఈ ట్రైలర్ కూడా ఎక్కడ బోర్ లేకుండా ఓన్లీ వన్ నైట్లో జరిగే స్టోరీలా ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది అదే కదా, బోరింగ్ షార్ట్స్ కానీ పాటలు కానీ ఇప్పుడు ఎవరు చూస్తున్నారండి. అందుకే ఈ సినిమా మొత్తం యాక్షన్ ఓరియంటెడ్గా ఉంది. వరలక్ష్మి శరత్ కుమార్ గారు అండ్ సునీల్ గారు మన కిచ్చా సుదీప్ గారి మధ్య వచ్చే సీన్స్ కూడా అద్భుతంగా ఉండుతున్నాయి అని అనుకుంటున్నాను. ఒక పోలీస్ స్టేషన్లోనే ఇది కూడా జరుగుతుంది. ఖైదీ బ్యాక్డ్రాప్లోనే ఉండబోతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ మ్యాక్స్ మూవీ 27th రిలీజ్ కాబోతుంది.